బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు మధ్యాహ్నం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. ఉత్తమ్తో పాటు ఇరిగేషన్, ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు వెళ్లి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు కొనసాగుతున్న పనులు పురోగతి పరిశీలించనున్నారు. ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదల నేపథ్యంలో చేపడుతున్న రక్షణ పనులను సమీక్షించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను చేపట్టిన ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ వర్క్స్ ఏజెన్సీలు బ్యారేజీల మరమ్మతులు, వర్క్ ఏజెన్సీలు చేపట్టిన పనులు, ప్రస్తుత బ్యారేజీల పరిస్థితిని నిర్మాణ సంస్థల టాప్ మేనేజ్మెంట్ ప్రతినిధులు మంత్రికి వివరించనున్నారు. బ్యారేజీ పరిస్థితి, వాటి మరమ్మతులు, ప్రోగ్రెస్ గురించి రేపు మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. చాపర్ ద్వారా సుందిళ్లకు చేరుకుని మధ్యాహ్నం 1 గంట వరకు సుందిళ్ల బ్యారేజీని పరిశీలించనున్నారు. అనంతరం అన్నారం చేరుకుని బ్యారేజీ పరిశీలన, అక్కడి నుండి మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, రేపు మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్ల ఇరిగేషన్ అంటే ప్రాజెక్టులను అయితే సందర్శించడానికి మాత్రము రేపైతే 11:30 గంటల నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు మధ్యాహ్నం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. ఉత్తమ్తో పాటుగా ఇరిగేషన్, ఈఎన్సీ అనిల్ కుమార్, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు వెళ్లి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక సూచనల మేరకు కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని స్వామి, మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికే మేడిగడ్డ పలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా పలుసార్లు కూడా మేడిగడ్డతో పాటు అన్నారం, సుద్దిల్ల బ్యారేజీలను మాత్రం సందర్శించిన నేపథ్యం అయితే కనపడుతుంది. రేపు మాత్రము భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కూడా తమ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనిల్ కుమార్ తో పాటు నీటిపారుదల శాఖ అధికారులు అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మేడిగడ్డకు 12 గంటల నిమిషాలకైతే రానున్న 12:30 గంటలకైతే మేడిగడ్డకైతే రానున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొదటగా మాత్రము అక్కడ సుద్దిల్ల బ్యారేజీని మాత్రం సందర్శించి 12:30 గంటలకు సుద్దిల్ల బ్యారేజ్తో పాటు అక్కడ సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులతో పాటు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అక్కడ నుంచి 2 గంటల నుంచి కూడా అక్కడ అన్నారం బ్యారేజీ మాత్రం అక్కడ సందర్శించి 2 గంటల నుంచి 2:30 వరకు దాని అన్నారం బ్యారేజీల మరమ్మతుల పట్ల కూడా మొత్తానికి పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడ నుంచి మేడిగడ్డ బ్యారేజ్కి అయితే వెళ్ళనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో
2:30 నుంచి 3:30 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్టు అయితే మరమ్మతులు చేసే దానిపైన కూడా NDSA మధ్యంతర నివేదిక సూచనల మేరకు ఈ పనులన్నీ పురోగతి పరిశీలించిన నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే అక్కడ తన వెంట అనిల్ కుమార్ అంటే ఇరిగేషన్ ఈవెన్సీ అనిల్ కుమార్ తో పాటు భారీ అంటే నీటి శాఖ సంబంధించిన అధికారులు భారీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాత్రం సుదీర్ఘంగా మాత్రము రేపు సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా అంటే మేడిగడ్డ అన్నారం సుద్దిల్ల బ్యారేజ్ల మరమ్మతులు చేపట్టిన L&T ఆఫ్ కామర్స్ నవయుగ వర్క్స్ ఏజెన్సీలు అయితే ఏవైతున్నాయో ఏజెన్సీలతో పాటు కూడా ఆ బ్యారేజ్లను మరమ్మతుల గురించి కూడా పూర్తి స్థాయిలో క్వాంటిటీ వర్క్లను కూడా పరిశీలించే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బ్యారేజ్ల పరిస్థితిని మాత్రము మంత్రి మొత్తానికైతే విచారించిన నేపథ్యం అయితే కనపడుతుంది. నిర్మాణం చేసే సంస్థలు అయితే టాప్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో కూడా ఆ బ్యారేజ్ పరిస్థితిని స్థితిగతులను మాత్రము ప్రోగ్రెస్ గురించి మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 4 గంటల వరకు అయితే ఈ మొత్తం పరిశీలన కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే రేపు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకతో కూడా ఇప్పటికే ఇరిగేషన్ అంటే బ్యారేజ్ల వద్ద కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయనున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే 12:30 గంటలకైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ స్వామి.